రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 31 వార్డులో గల శివనాగదుర్గ పరమేశ్వరి అమ్మవారి దేవాలయం సమీపంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కళ్యాణపు సూర్యప్రకాశ్రావు ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ కళ్యాణపు సూర్యప్రకాశ్రావు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ నాయకులు ఆదరణ పొందుతున్నారని చెప్పారు. తెలుగు మహిళా సోదరీమణులు, తెలుగు మిత్రులు, ఈరోజు మన యువత, యువ కిషోరం, యువగళం నాయకుడు, యువకుల్లో తెలుగుదేశం పార్టీ యావత్ యువతకి ఉత్తేజాన్ని తెచ్చినటువంటి యువ నాయకుడు, రానున్న యువతకి నాయకత్వం వహించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబెట్టేటువంటి మరి మన దిక్చూసి మనకి దిక్కైనటువంటి యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి తనయుడు. వారి ఈరోజు పుట్టినరోజు. వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా సూర్యప్రకాశ్రావు గారు మహిళా సోదరి మనందరికీ మరి సీట్ల పంపకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వారి సారథ్యంలో మరి నిర్వహించబడింది. రానున్న రోజుల్లో మనమందరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మరి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి దిక్చూసిగా ఈ రాష్ట్ర ప్రజల కలగడ తీయడానికి ఆయన నాయకత్వానికి బలమైన చేయూతనిచ్చి మన యొక్క పార్టీని పటిష్టం చేయడానికి మరి తెలుగింటి మహిళా సోదరిమణులందరూ మరి యువతరాన్ని ముందుకు ఉత్తేజకల్పిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. యువగల నాయకుడు, ఉద్యోగాల సృష్టికర్త, ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.